ఫ్రెండ్స్, నేనైతే సర్వపిండి చేస్తున్నాను, తెలంగాణ స్పెషల్. ఇదిగో దీనికోసం అయితే బియ్య పిండి తీసుకున్నాను. నానబెట్టిన శనగపప్పు అయితే వేసుకుంటున్నాను ఇందులో. నానబెట్టిన శనగపప్పు, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసుకుంటున్నాను. ఉల్లిగడ్డ అయితే చిన్న ముక్కలు కట్ చేసుకున్నా. నువ్వులు అయితే వేసుకుంటున్నాను. పసుపు అయితే పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నానండి. మిక్సీకి వేసేసి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇందులోనే ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకున్నానండి. ఒకసారి అన్నీ కలుపుకొని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను. జీలకర్ర వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా అయితే మంచిగా ముద్దగా కలుపుకోవాలి. ఇదిగో సర్వపిండి గిన్నె అయితే తీసుకున్నాను. అందులో అయితే మంచిగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఎక్కువ ఆయిలే వేసుకోవాలి, ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది. ఇవన్నీ ఇంత ముద్ద తీసేసుకొని పలుచగా ఒత్తుకోవాలి. తర్వాత ఇట్లా హోల్స్ అయితే పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకోవడమే. ఇది సన్న చెక్క పైన మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావాలి. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఈ హోల్స్లలో మంచిగా కాలుతుంది అనమాట. ఇదిగా ఇలా కాలాలి మంచిగా. నేనైతే ఇంకో గిన్నెలో కూడా పెట్టేసిన, ఒక గిన్నెతో చాలా లేట్ అవుతుందని. ఇది సర్వపిండి గిన్నె, అదేమో మామూలు కూర వండుకునే గిన్నె అనమాట. ఆ గిన్నెలో కూడా పెట్టేసుకున్నా. ఇక మంచిగా కాలింది. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అయితే వచ్చింది. చూపిస్తాను చూడండి. ఇదిగో ఓకే అండి. సర్వపిండి అయితే చేయడం అయిపోయింది. టీ అయితే పెడుతున్నాను నేను. టీలో సర్వపిండి అయితే తింటాయిగా. మీకు ఎవరికైనా ఇలా ఇష్టమా సర్వపిండి తినడం? మీరు ఎలా పెట్టుకుంటారో సర్వపిండి తెలిసి చెప్పండి. సర్వపిండి అంటే తెలుసా కూడా చెప్పండి. మాకైతే సర్వపిండి బాగా ఇష్టం, మేము బాగా పెట్టుకుంటాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.